హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు కాంచన. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహి రస్సు. మామిడికాయ పచ్చడి ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాం. మంచి పుల్లటి మామిడికాయలు తీసుకొని చక్కగా వాటర్లో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న మామిడికాయను ఒక దగ్గర ఆరబెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలను పెద్ద ముక్కలుగా కట్ చేయాలి. కట్ చేసిన మామిడికాయలను ఒక క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. తడి లేకుండా బాగా తుడుచుకొని ఆరబెట్టాలి. మామిడికాయ ముక్కలను ఒక గిన్నెని కొలతగా తీసుకోవాలి. మేము తీసుకున్న గిన్నె ఇదేంది. మీరు తీసుకున్న గిన్నె బట్టి మీరు కొలతలు వేసుకోవాలి. ఈ గిన్నెతో 4 గిన్నెల మామిడికాయ ముక్కలను తీసుకున్నాము. ఆవాలను స్టవ్ మీద వేగనిచ్చి మిక్సీ చేసుకున్నాము. ఇదే గిన్నెతో 1/2 గిన్నె ఆవపిండిని తీసుకున్నాము. అదే గిన్నెతో 1/2 గిన్నె గల్లుప్పుని మిక్సీ చేసుకొని 1/2 గిన్నె గల్లుప్పుని తీసుకున్నాము. పచ్చళ్ళకి గల్లుప్పు వాడాలి. 1/2 గిన్నె కారము, గరిటెడు మెంతులు, గరిటెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. అదే గిన్నె 1/2 గిన్నెతో వేరుశనగ ఆయిల్ తీసుకున్నామండి. పచ్చళ్ళకి వేరుశనగ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది. ఈ ముక్కల్లో ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కలిపిన మిశ్రమాన్ని ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి. 1/2 కేజీ ఎల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం పైన ఆయిల్ వేసి బాగా కలపాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక కాటన్ క్లాత్తో గాలి తగలకుండా కట్టుకోవాలి. 3 డేస్ తర్వాత ఓపెన్ చేసి బాగా కలిపి పచ్చడి జాడీలో స్టోరేజ్ చేసుకోవాలి. పచ్చడి జాడీలో స్టోరేజ్ చేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మా అమ్మ చేసిన పచ్చడి చాలా రుచిగా వచ్చిందండి. మంచి కలర్తో చాలా బాగుంది. మా ఛానల్ని మరింత ఆదరించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.